రైట్. ఇక ఏపీ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్డీపీ గ్రోత్, అలాగే స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకం, అలాగే వేసవిలో తాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఇక అలాగే భూ పరిపాలన, రెవెన్యూ అర్జన శాఖల పనితీరుతో పాటు విద్యా ఉపాధి అవకాశాల కల్పనపై కూడా సీఎం చంద్రబాబు రివ్యూ చేయనున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సాయిరామ్, ఏదైతే ఏపీ వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో 6వ కలెక్టర్ల సదస్సు అయితే రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఈ సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ఈ రాబోయే సమ్మర్ సీజన్కి, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన పనితీరు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధి విధానాలపైన అధికారులతో అయితే చర్చిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే దీంతో పాటు ఏదైతే వ్యవసాయ శాఖలో ప్రధానంగా ఇప్పటి వరకు తీసుకున్న ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటన్నిటితో పాటు అదేవిధంగా రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు తీసుకున్న ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా క్షేత్రస్థాయిలోకి మమేకమవుతూ, జిల్లా కలెక్టర్లు మాత్రం ప్రతి వారం నెలలో 8 రోజులు మాత్రం క్షేత్రస్థాయిలోకి ఫీల్డ్ విజిట్ చేయాలి. దాన్ని ఒక ప్రత్యేక పోర్టల్ ద్వారా కూడా దాన్ని అంతా కూడా అప్డేట్ చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు అయితే సూచించారు. అయితే దీంతో పాటు వ్యవసాయ శాఖకు ప్రధానంగా చూసుకున్నట్లయితే దాంట్లో ఒక అగ్రికల్చర్ హబ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని ఇప్పటికే ఆయన ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసి దీని నుంచి కూడా రైతులకు ఏ సమయాల్లో ఏ పంటలు వేయాలి, ఎలాంటి పంటలు పండించాలి అనే దానిపైన ఒక దిశానిర్దేశం ఈ అధికారులు, అదేవిధంగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అంతా కూడా వారికి వివరించాలి. దాన్ని బట్టి వారి ఆదాయార్జనలు ఏవైతే ఉన్నాయో అదన్నీ కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి, రైతులకు ఉపయోగపడేలాగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని సూచించారు. దీంతో పాటు రెవెన్యూ శాఖ ఏదైతే రెవెన్యూ శాఖ తీసుకున్నారో ఈ రెవెన్యూ శాఖలో ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున 1,92,00,000 ఎకరాలను 22A పెట్టింది అనే దానిపైన ఇప్పటి వరకు ఏ రోజు కూడా అధికారికంగా వెలువడలేదు. నేడైతే దీన్ని కలెక్టర్ల సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ దీన్ని అయితే బయటికి పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ అంటే మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది 3.5 కోట్ల ఎకరాల. శ్రీహరి, ఈ కలెక్టర్ల సదస్సు కూడా సంబంధించి కూడా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూటమి సర్కార్ అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పనితీరు కానివ్వండి, కలెక్టర్లపై ఉన్నటువంటి ఆరోపణల పైన కూడా మనం చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలోకి అధికారులు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు దీన్నైతే ప్రచారం ఏదైతే ఉందో దీని పబ్లిసిటీని మరింతగా పెంచాలి. దీంతో పాటు ప్రజలకు దీనిపైన అవగాహన పెంచాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు ఎక్కడైనా కానీ కలెక్టర్ల పైన అంటే అలసత్వం వహిస్తే కనుక కలెక్టర్లు కానీ కింద స్థాయి అధికారులు కానీ ప్రజలకు ఏవైతే వారు చేయాల్సిన పథకాలు వాటితో పాటు పనులు ఏవైతే పెండింగ్ పనులు ఉంటాయో పెండింగ్ ఫైల్స్ ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు పర్యటనలో పలువురు ల్యాండ్కు సంబంధించి సమస్యలు రైతులు కూడా పెద్ద ఎత్తున చర్చిస్తున్న పరిస్థితి. నిన్న సభలో కూడా ఆర్టీఓ మీద కూడా వచ్చిన ఆరోపణలు, అదేవిధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి అనుచరులకు కట్టబెట్టారని చెప్పని పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు దానిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం, అదేవిధంగా ఆర్డీఓని కూడా అక్కడ అడిగిన పరిస్థితి, అక్కడ సమాధానం ఆర్డీఓ కూడా చెప్పలేకపోవడం, వీటన్నిటిపైన కలెక్టర్లు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి. సమస్యలు ఎవరు మన దగ్గరకు వస్తున్నారు సమస్యలతో, ఆ సమస్యలు మనం ఎంతవరకు పరిష్కరిస్తున్నామో వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు నాకు ఎప్పటికప్పుడు ఒక పోర్టల్ ద్వారా అప్డేట్ చేయాలి అని చెప్పని కూడా ఆయన సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా అన్ని శాఖలు లాండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరు ఉపేక్షించొద్దు, జిల్లా ఎవరైతే ఎస్పీలు ఉన్నారో వారందరినీ కూడా లాండ్ ఆర్డర్ మాత్రం సంబంధించినటువంటి నాయకులు కూడా అంటా ఉన్నారు, మొత్తం మీద లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, అసలు శాంతి భద్రత విషయంలో చంద్రబాబు సర్కార్ పట్టించుకోవట్లేదు అంటున్నారు. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఆ శాఖకు ఎలాంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది?
అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే ల్యాండ్ ఆర్డర్ వ్యవహారంలో చూసుకున్నట్లయితే కొంత ఎక్కడైనా కానీ కొన్ని గందరగోళ పరిస్థితులు కనపడుతున్నాయి. చిన్నపిల్లల మీద ఏదైతే ఉన్నాయో చిన్నపిల్లల్ని ఇష్టానుసారంగా వేధించడం, అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల అయితే ఏదైతే ఉందో అంటే మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు వీటన్నిటి పట్ల కూడా బయటికి తీసే క్రమంలో వారందరిపైన కేసులు కట్టే క్రమంలో కొంత అలసత్వం వహిస్తున్నారు. అది ఉపేక్షించను అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు ఏదైతే రానున్న ఈ వేసవి సందర్భంగా వేసవి ఏదైతే రాబోతుందో దీనికి సంబంధించి ప్రజల దాహార్తిని తీర్చే విధంగా నీటి నిల్వలు, వాటి వినియోగాలు, వాటితో పాటు ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ జరిగే క్రమంలో కూడా కొంత నీటి సరఫరా, మంచినీటి సరఫరా అని మరింత పెంచాలి. అధికారులు దీనిపైన ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఏదైతే ఈ లక్ష్యం ఈ సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఆరోగ్యపరంగా మాత్రం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం పరంగా. దీంతో పాటు ఏదైతే ఇటీవల జరిగిన వరుస పరిణామాలు ఉన్నాయో నీటి కలుషితం, అదేవిధంగా పాల కల్తీ వ్యవహారం, దీంతో పాటు ఏదైతే బాణసంచ ఏదైతే పేలి ఘటన ఉన్నాయో ఈ ఘటనలో పలువురు మృతి చెందడం ఇదంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ సీఎం చంద్రబాబు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి మాత్రం మరోసారి పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, అధికారులు మాత్రం ఫీల్డ్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది అనే దానిపైన ఆరా తీస్తూ వాటన్నిటిపైన ఏవైతే అనధికారిక కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పనైతే సీఎం చంద్రబాబు అయితే సూచించారు. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. రైట్, మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్డీపీ గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, ఇక మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకం, అలాగే వేసవిలో తాగునీటి ప్రణాళికలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తున్నారు. అలాగే భూ పరిపాలన, రెవెన్యూ ఆర్జన శాఖల పనితీరుతో పాటు విద్య, ఉపాధి అవకాశాల కల్పనపై సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు.